వీడి పేరే ఆదిత్య. మనోడు బీటెక్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు కాదు, 2 years కింద. మనోడికి అసలు టైం సెన్సే లేదు. పాపం ఈ భాగ్యనగరంలో భాగ్యమే దొరకట్లేదు. ఇప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాడు. చూద్దాం అదైనా వస్తుందో లేదో. ఊరు నుంచి బస్ ఎక్కి ఇక్కడ జాబ్లు కొట్టడం ఏమన్నా ఈజీ You అనుకుంటున్నావా? are not fit for this job. We will call back you later. లైఫ్లో ఇక ఎదగవా? రే నాన్నకి ఈ మధ్య ఆరోగ్యం బాగుంటుందిరా, ఏదో ఒక జాబ్ తెచ్చుకోరా తొందరగా. లైఫ్ అంటే అంత ఈజీ అనుకుంటావా? సిగ్గుందారా, ఈ ఇంటర్వ్యూ కూడా పోయింది కదా. హలో, చెప్పరా అన్నయ్య. అదేంటి అమ్మలేదా ఇంట్లో? అమ్మ మార్కెట్ వెళ్ళింది అన్నయ్య, నాకు పని ఉందని ఫోన్ ఇచ్చింది. అది అమ్మకి చెప్పు ఈ ఇంటర్వ్యూ కూడా పోయిందని. అదేంటన్నయ్య పోవడం ఏంటి? అది రికమెండేషన్ వల్ల పోయింది. అదేంటన్నా రికమెండేషన్ వల్ల పోవడం ఏంటి? నాకు కూడా కాలేజ్ ఫీజు పెంచినాడు, నాన్నకేమో హెల్త్ బాగాలేదు. ఏదో ఒక జాబ్ తెచ్చుకోరా, ఇంట్లో నీ మీదే హోప్స్ ఉన్నాయి. అది నువ్వు తర్వాత కాల్ చేస్తావా? కొంచెం ఇంట్లో సర్దాలి. సరే అన్నయ్య. Hey friends, finally after 3 years, group's alive again. At last, long time, Ra. How are you all? నాకు కూడా అలానే అనిపించింది, కానీ ఇప్పుడు చార్జ్ చేస్తే కాలేజ్ క్యాంటీన్ గుర్తొచ్చింది. నువ్వు అప్పుడైతే బంక్ చేసి చాయ్ బండి దగ్గర పోతుంటే ఇప్పుడు టైమే లేదు. ఆహా నిజమే, కానీ ఇప్పుడు అందరు జాబ్ లో సెటిల్ అయ్యారా లేదా? मैंने हैदराबाद में एक स्टार्टअप चालू किया है, लेकिन उसमें काफी ज्यादा लॉस हो रहा है मुझे, उस वजह से मैं काफी ज्यादा परेशान हूँ. నేను హైదరాబాద్ లో రీసెంట్ గా సాఫ్ట్వేర్ జాబ్ లో రిక్రూట్ అయ్యా. ఇట్స్ బీన్ 1 year. అవును మీద ఎలా ఉంది నీ జాబ్ లైఫ్? బాగుంది అబ్బా. నెక్స్ట్ వీక్ హాస్టల్ వెళ్తున్న హైక్ వచ్చింది. బయటానికి నీట్ అగే నేను వెళ్తున్న హాస్టల్కి ఇప్పట్లో రాను. డన్. ఆఫ్టర్ 5 years మనం ఫైనల్లీ కలుస్తున్నాం. ఇక ఉండండిరా, అందరూ చాలా డేస్ కి ఈ గ్యాంగ్ అందరం కలుస్తున్నాం. ये बात तो सही है, सब जल्दी मिलेंगे. హలో అన్న, ఒక 50 రూపీస్ ఉన్నాయా? బైక్లో పెట్రోల్ అయిపోయింది. ఆన్లైన్లో లేవురా. సరే అన్న. అరే బండి ఆగిపోయింది, ఒక 50 ఉంటే కుట్రా. లేవు మామ, బ్యాంక్ ఫ్రీజ్ అయిపోయిందిరా. సరేరా. అరే నాకు ఆ చెఫ్ని చూస్తుంటే మన కాలేజ్ క్యాంటీన్ అంకుల్ గుర్తొస్తున్నాడు రా. నాకు కూడా అలానే అనిపిస్తుందిరా. अरे वो अंकल था देख, उसका बेटा आया और उसको यूएसए लेके चले गए. వావ్, యుఎస్ సారా గ్రేట్ రా అసలు. ఏ మాట కామాటారా, మన కాలేజ్ బాగుండే, క్యాంటీన్
ఎన్ని మెమరీస్ ఎంజాయ్ చేస్తాం మనం అసలు. अरे ये दोनों कितना लेट कर रहे हैं, मेधा किधर है, कॉल कर उसको. అగో మాటలోనే వచ్చాడు కదా ఆదిత్య. హాయ్ రా, ఏరా లేట్ అయింది? బండి ట్రబుల్ ఇచ్చిందిరా. कितना बदल गया है रे तू, कौन सी कंपनी में जॉब कर रहा है तू? లేదురా, ఇంకా సర్చింగే. అవును, ఇంతకీ మీద ఎక్కడా? హాయ్ గాయస్. నమస్తే. చాలా చేంజ్ అయినావు. అప్పుడు అయితే చిన్నపిల్లలాగా ఉండేదానివి. మరి టైం చేంజ్ అవుతే మనం కూడా చేంజ్ అవుతాం కదా. అవును మీద అబ్రాడ్ వెళ్తున్నావు కదా, ఎక్కడికి? ఆస్ట్రేలియా రా. అవునా ఆదిత్య, నువ్వు ఎందుకు సైలెంట్ ఉన్నావు అప్పటి నుంచి? ऐसे ही है वो पहले से. అలా ఏం లేదురా. ఫీల్ ఫ్రీ రా. అసలు ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను? నేను వాళ్ళతోనే చదివాను కదా, అందరూ బాగానే ఉన్నారు, నేను తప్ప. నా లైఫ్ మొత్తం ఇంతే ఉంటుందేమో అని చాలా భయంగా ఉంది. ఎందుకు రా అప్పటి నుంచి సైలెంట్ ఉన్నావు? ఏం మాట్లాడతావేంటి? మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉందిరా, కానీ నా సిచ్యువేషనే చాలా బ్యాడ్గా ఉంది. మీరు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ నేను ఇంకా అక్కడే ఉన్నాను. 2 years నుంచి జాబ్ లేదు, ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాను. చాలా ఇబ్బందిగా ఉందిరా. मैंने भी एक स्टार्टअप स्टार्ट किया है, मेरी फैमिली भी छूट चुकी है, मुझे लॉस भी बहुत हो रहा है, उसकी वजह से टेंशन बहुत. तू स्ट्रांग रहे. అందరం ఉన్నాం కదా, సెట్ చేసేద్దాం, టెన్షన్ తీసుకోకు. ఆదిత్య, నీకు మేము ఉన్నాం కదరా, ఎందుకు ఇన్ని రోజులు కాల్ కూడా చేయలేదు? అయినా మా కంపెనీస్లో వేకెన్సీస్ ఉన్నాయి, త్వరగా రెజ్యూమ్ పెట్టు. अरे फ्रेंड्स है तो सब प्रॉब्लम्स का सोल्यूशन मिल ही जाता है रे. అరే, ఈ ఫోటో గుర్తుందా? కాలేజ్ లాస్ట్లో తీసుకున్నాం. ఈ పిక్ని రీక్రియేట్ చేద్దామా? చేద్దాం రా. ఆరుష్ అన్నట్టు ఫ్రెండ్షిప్పే అన్నిటికీ సొల్యూషన్. ఇక మనోడికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఉన్నా ఫేస్ చేయడానికి తోడుగా ఫ్రెండ్స్ ఉన్నారుగా. లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటేనే బాగుంటుంది. ఫ్రెండ్స్ అంటే బాధ చెప్తే నవ్వేవాళ్ళు కాదు, ఆ బాధలో తోడుగా ఉండేటోళ్ళు. లైఫ్లో కూడా ఎవరో ఒకరు ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎప్పటికీ వదలొద్దు. ఇక నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి. సరే, మళ్ళీ కలుద్దాం.